దానే దానే పే లిఖా హై, కానే వాలే కా నామ్ అంటారు. మనం తినే ప్రతి గింజపైన మన పేరు రాసి ఉంటుందట. అలానే ఏ నటుడు ఏ పాత్ర చేయాలో కూడా బహుశా ముందే రాసిపెట్టి ఉంటుందేమో. కొన్ని పాత్రలు చేజారిపోయినప్పుడు మనకు రాసిపెట్టలేదు అని అనుకోవడంలో తెలియని ఓదార్పు లభిస్తుంది. ఎందుకంటే చాలామంది నటులు ఏదో కారణంగా వదిలేసుకున్న పాత్రలు ఆ తర్వాత అద్భుతంగా చరిత్రలో నిలిచిపోవడం, ఆ సినిమాలో ఘన విజయం సాధించడం జరుగుతుంటుంది. అలాంటి సమయంలో కలిగే వేదన నుండి ఓదార్పును కలిగించేవి ఇలాంటి మాటలే. ఇంతకు విషయం ఏమంటే, సీనియర్ హీరో నాగార్జున విషయంలో ఇటీవలి అలాంటిదే ఒకటి జరిగింది. నాగార్జున ఇటు కుబేరా అటు కూలీ సినిమాల షూటింగ్స్తో బిజీగా ఉన్న సమయంలో బాలీవుడ్ నుండి ఆయనకు ఆఫర్ వచ్చిందట. కానీ డేట్స్ ఖాళీ లేక నాగ్ దానిని వదులుకున్నాడట. ఇప్పుడు గొప్ప ఛాన్స్ మిస్ అయ్యానని ఆయన బయటకు అనుకోకపోయినా లోపల బాధపడుతూ ఉండొచ్చు. అసలు సంగతికొస్తే గత ఏడాది బాలీవుడ్లో పాత రికార్డులను చెరిపేసి సరికొత్త రికార్డులను సృష్టించిన సినిమా దురంధర్. పాకిస్తాన్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న భారత్ సీక్రెట్ ఏజెంట్స్కు సంబంధించిన ఈ చిత్రం అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది. రణవీర్ సింగ్ హీరోగా గొప్ప పేరు తెచ్చుకున్న, అందులో ప్రతినాయకుడి పాత్ర చేసిన అక్షయ్ ఖన్నాకు అంతకంటే మంచి పేరు వచ్చింది. పాకిస్తాన్లోని తీవ్రవాది రెహమాన్ డకాయిత్ పాత్రను అక్షయ్ ఖన్నా పోషించాడు. కొన్ని సన్నివేశాలలో అక్షయ్ ఖన్నాను చూస్తే ఒళ్ళు గగురుపొడిచిందని అన్నవాళ్లు లేకపోలేదు. అయితే దర్శకుడు ఆదిత్యధర్ తొలుత ఈ పాత్రను అక్కినేని నాగార్జునతో చేయించాలని అనుకున్నాడట. కానీ ముందు చెప్పినట్టు నాగార్జున 2 పాన్ ఇండియా సినిమాల షూటింగ్స్తో బిజీగా ఉన్న కారణంగా దర్శకుడికి తన నిస్సహాయతను తెలియచేశాడట. దాంతో ఆదిత్యధర్ అక్షయ్ ఖన్నాను తీసుకున్నారని ఆ చిత్ర బృందం ఇటీవలి తెలిపింది. చాలామంది చెబుతున్న మాట ఏమిటంటే, ఆ పాత్రను అక్షయ్ ఖన్నా చేయటం వల్ల మూవీ మరో స్థాయి విజయాన్ని నమోదు చేసుకుందని, నాగార్జున అయితే అంతలా దానికి న్యాయం చేసేవారు కాదని కొందరంటున్నారు. నాగార్జున సైతం ఇలాంటి పాత్రను తనదైన ఫ్లేవర్తో చేసి మెప్పించేవాడని భావిస్తున్నవారు లేకపోలేదు. నిజంగా నాగ్ ఆ పాత్రను చేసి ఉంటే ఇవాళ మరోసారి నాగార్జున సత్తా హిందీ వాళ్లకు తెలిసి ఉండేది. ఎందుకంటే ఇప్పటికే నాగార్జున హిందీలో పలు చిత్రాలలో నటించాడు. అయితే ఈ మధ్య కాలంలో నాగార్జున హిందీలో చేసిన సినిమాలేవి పెద్దంతగా ఆడలేదు. ఆ లోటు దురంధర్తో తీరిపోయి ఉండేది.